అభిమానులందరికీ ఒక సముద్రంలా ఉంది. మనకు బీచ్ లేకపోయినా ఒక సముద్రంలా ఉంది ఇక్కడ ఈరోజు. చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా అందరికీ పార్టీకే పెద్దన లాంటి ఉదయభాను గారు ఒకవైపు, మా ప్రేమైన తమ్ముడు అమ్మిశెట్టి వాసు గారు ఇంకోవైపు. మాకు రెండు కళ్ళు చాలట్లేదు. చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు మనం చేయాలి. పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కష్టపడాలి, పోరాటాలు చేయాలి. ఒక కుటుంబంలో మనం అందరం కూడా ముందుకి వెళుతూ ఒకరికొకరు అన్వయించుకుంటూ అర్థం చేసుకుంటూ జనసేన అధ్యక్షులు ముఖ్యంగా పార్టీ మొదలుపెట్టినప్పుడు కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, వర్గాలకి, జాతికి ఎటువంటి వాటికి అతీతంగా స్థాపించిన పార్టీయే జనసేన పార్టీ. ఇలాంటి జనసేన పార్టీ ఒక వసుదైక కుటుంబం లాంటిది. కుటుంబంలో మనమందరం ఎలా ఐక్యతగా ఉంటామో, చిన్న చిన్న అమరికలు ఉన్నా, అపార్థాలు వచ్చినా వాటన్నిటిని అక్కడికక్కడే మనము మాట్లాడుకొని అందరం కూడా మైత్రి భావంతో, మైత్రి బంధంతో ముందుకు కదిలి మనము ఇంకా ఎంతో సాధించాల్సినవి ఎంతో ఉన్నాయి. ఒక ఆంధ్రప్రదేశ్ నుండి భారతదేశానికే గొప్ప గర్వకారణము ఈరోజు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీలోకి ఐజా గారిని కూడా స్వాగతించడం జరిగింది. ఉదయభాను గారు, అమ్మిశెట్టి వాసు గారు ఆధ్వర్యంలో ఐజా గారు జాయిన్ అవడం ఒక మంచి శుభ సూచకం. అనిపించిందంటే ఒక చిన్న ఉదాహరణతో చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఈరోజు కులాలకి, మతాలకి అతీతంగా పెట్టిన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే మాకు మైనారిటీ వాళ్ళు కూడా బంధువులు అని నేను ఇక్కడ ఓపెన్ గా అందరూ గర్వంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే 35 ఏళ్ళ ముందే మా అక్కని ఒక ముస్లింకి ఇచ్చి మేము మ్యారేజ్ చేయడం జరిగింది. కాబట్టి అక్కడ నుండి వస్తుంటే నాకు మా బంధువుల మధ్య ఉన్నట్లు నాకు అనిపించింది. చాలా సంతోషం వేసింది. అయితే ఎక్కడ పుట్టినా, ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా మనందరము ఒక సిద్ధాంతాల కోసం, ఆదర్శాల కోసం మనము ముందుకు అడుగు వేస్తున్నాము. అదేది జనసేన పార్టీ. అలాంటి జనసేన పార్టీ కోసం మీరందరూ కూడా పాటుపడాలి. అజయ్ గారు నాయకులు ఇంకా ఎంతో మంది రావాలి. మనము ఘనమైన విజయం ఈసారి సాధించి తీరాలి. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. మరి ఈరోజు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాష్ట్ర కార్యదర్శి శ్రీ అమ్మిశెట్టి వాసు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శక్తిరా త్యాగం చేసి తమనరా ఐజానేజము చూడరా వ్యక్తి కాదు ఒక శక్తిరా